వెల్కమ్ టు మార్థన్ డిబేట్ అండ్ ఢిల్లీ రిజల్ట్స్. నేను మీ సతీష్. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ దూసుకెళ్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఢిల్లీలో పవర్ లేమన్న లోటును ఈసారి తీర్చుకునేలాగానే ఉంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 45 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆప్ కేవలం 24 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం కావటం ఆశ్చర్యకర పరిణామంగా ఉంది. 3 పర్యాయాలు ఆప్కు అధికారం కట్టబెట్టిన హస్తిన ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టేలా కనిపిస్తున్నారు. 1998 తర్వాత బీజేపీ ఢిల్లీలో సత్తా చాటడం ఇదే తొలిసారి. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రధానంగా 5 నియోజకవర్గాలపైన అందరి దృష్టి ఉంది. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు వ్యతిరేకంగా అంచనాలు రావడంతో ఈ 5 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లీడ్లో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి పరేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్, అలాగే 2013 నుంచి కేజ్రీవాల్కు ఇక్కడ ఓటమే లేదు. ఓవరాల్గా చూస్తే 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ పాగా వేసిన సందర్భం అనేది ఒకటైతే, 2 ఆప్ ప్రస్తుతం అందుతున్న లీడ్స్ ప్రకారం 27 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మనకు తెలుసు ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ 36, అంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ దాటి అటు 6 స్థానాలు అధికంగా ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే లీడ్లో ఉంది. కంపారిటివ్గా చూస్తుంటే కొంత కేజ్రీవాల్ ఎదురెడుతున్నారని అనుకోవాలి. లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తే కేవలం 254 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానంలో ముందంజలో ఉన్నారు. అంటే కొంత టైట్ ఫైట్ని అయితే ఆయన ఎదుర్కొంటున్నారని మనం చెప్పుకోవాలి. ప్రస్తుత సీఎం అతీషి, అలాగే మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, వాళ్ళిద్దరూ దాదాపు ఓటమి అంచున ఉన్నట్టుగా మనకి అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ బట్టి తెలుస్తోంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా హాట్ కామెంట్స్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే వస్తాయన్నారు. ఇంకా కొట్లాడుకోండి, ఇంకా దారుణ ఫలితాలు చూస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను విమర్శిస్తూ రామాయణం వీడియోను షేర్ చేశారు. ఇండియా కూటమిపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్గా మారాయి. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే వస్తాయంటూ ఇండియా కూటమిలో లోకలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించాలి. ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరుగా పోటీ చేశాయి. అలా అనుకుంటే హర్యానాలోనూ అదే ధోరణి మనకి కనిపించింది. అలాగే ఈసారి ఇండియా కూటమిలో ఉన్న మిగతా పక్షాలు, అంటే మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, మనం తెలుసు శరద్ పవార్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, ఇలా ఉద్ధవ్ ఠాక్రే, ఇలా అందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలిపిన నేపథ్యం అయితే మనకి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా కొంత సెన్సేషనల్గా మనకి కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇండియా కూటమికి సంబంధించి మొన్న లోక్సభ ఫలితాల తర్వాత కొంత గ్యాప్ ఉన్నప్పటికీ మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగిపోయింది. హర్యానా ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయటం, ఆప్ కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదరని నేపథ్యంలో ఢిల్లీలో అదే వాతావరణం ఉన్న నేపథ్యంలో కొంత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రైట్, ఢిల్లీ ఫలితాలపై మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి, అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు. మరికాసేపట్లో బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్ గారు, అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పాపారావు గారు మనకి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. చరణ్ కౌశిక్ గారు, అంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలుపు కొంచెం కాంగ్రెస్ ఖుషిగా ఉందా? అంటే ఖుషి అని కాదు, ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే మీరు గెలవాలని కోరుకోలేదు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 5 రాష్ట్రాల్లో దెబ్బతీసింది. ఎందుకంటే చండీగఢ్ ఊళ్ళో కావచ్చు, అదేవిధంగా గోవా ఎలక్షన్ కావచ్చు, గుజరాత్ ఎలక్షన్ కావచ్చు, మొన్న హర్యానా ఎలక్షన్ కావచ్చు, అంతకుముందు గుజరాత్ ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ ఎలక్షన్లో ఈ 5 రాష్ట్రాల్లో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు చీల్చడంతో, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు జరగడంతో గుజరాత్లో ఏకంగా 5 సార్లు 10% ఓట్లు చీల్చి కొన్ని స్థానాలు గెలవడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే తప్ప
ఈ అదే కాకుండా ఇక్కడ ఏంటంటే ఇండియా కూటమి అనేది పార్లమెంట్ ఎలక్షన్ల కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్నది. అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ఇండియా కూటమి అనేది ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్లు ఈసారి వెరీ డిఫరెంట్ జరిగింది. ఎందుకంటే 2013, అదే కాకుండా 2015, తర్వాత 2020, ఇది 2025 4 సార్లు ఎలక్షన్ జరిగాయి. 2023లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 8 సీట్లు గెలిచి 24.6% ఓట్లు వస్తే ఆ మధ్యలో పొత్తు పెట్టుకుని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగి 2017లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో 9.70 సీట్ల పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనేది ఒక ఉద్దేశంతో పోటీ చేయడంతో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అది ప్రధానంగా నష్టం జరిగినట్టు కనపడతాం. ఎందుకంటే హర్యానాలో మన ఆమ్ ఆద్మీకి పోటీ చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ మూలంగా 20 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు. మంచి పాయింట్ అన్న, అంటే ఆమ్ ఆద్మీ పోటీ చేయకుండా ఉంటే మీరు గెలిచేవారు అన్నారు. మరి మీరు ఒంటరిగా వెళ్ళి ఏం సాధించారు? ఒకవేళ ఆమ్ ఆద్మీ కలిసి ఉంటే మీరు విజయం సాధించేవారేమో కదా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ హర్యానాలో పోటీ చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ 1,20,000 ఓట్లతో మాత్రమే అక్కడ అధికారాన్ని కోల్పోయినాం. 20 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మాకు దెబ్బతీసింది. ఇండిపెండెంట్ రూపంలో 10 స్థానాలు దెబ్బతీసింది. కాబట్టి అక్కడ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ వినలేదు. కాబట్టి గుజరాత్ వినలేదు, గోవాలో వినలేదు, చండీగఢ్లో మళ్ళీ మేయర్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ సపోర్ట్ చేసిన సందర్భం. కాబట్టి అదే పంజాబ్ లేక కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ కానీ వేరే పార్టీలు గెలిచినా మీకు అభ్యంతరం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో స్వతహాగా ఎదగకపోతే జాతీయ స్థాయి పరిణామాలు చూస్తా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ లో లాస్ట్ మంత్రివర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుని పరిస్థితి ఒమర్ అబ్దుల్లా. ఎందుకంటే అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే 24 స్థానాలు 23 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ ఒమర్ అబ్దుల్లా గారి పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరుగా ఉండేది. ఇక్కడ ఇప్పుడు అంటే జాతీయ స్థాయిలో మీ రాజకీయ విధానం మీకు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఒక జాతీయ పార్టీగా మీ స్ట్రాటజీ మీకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేసి ఏం సాధించారు? ఒక్క స్థానంలో లీడ్లో ఉన్నారు, ఇంకా అది కూడా స్పష్టత లేదు, వస్తుందో రాదో. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఇలా పోటీ చేయడం వల్ల ఆమ్ ఆద్మీ అవకాశాలు కొన్ని స్థానాల్లో దెబ్బతీశారన్నది కనిపిస్తున్న పిక్చర్. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనామతిగా పెరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 18% ఓటు బ్యాంక్ వచ్చింది. అదేవిధంగా పొత్తులో పోటీ చేసినాం. 7 స్థానాలు ఉంటే 4 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు. అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మన పొత్తులో పోటీ చేయడంతో 24.17%, అయినా ఒక సీటు కూడా గెలవని పరిస్థితి. ఎంపీ ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలమైన నిర్ణయం తీసుకోవాలి. జాతీయ స్థాయిలో ఒంటరిగా ఎదగాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా ఇండియా కూటమిలో టీఎంసీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఎస్పీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చారు. సౌత్ ఇండియా నుంచి పోయినటువంటి ఎవరైతే సెటిలర్స్ వాళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చారు. ప్రధానంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మొన్న బడ్జెట్ లో ఏదైతే 12 లక్షల వరకు రిబేట్ ఇచ్చిరో అది ప్రధానంగా అక్కడ 40 లక్షల మంది ఎంప్లాయీస్ అది ప్రధానంగా భారతీయ జనతా కలిసి వచ్చిన కనపడతా ఉంది. అదే కాక 8వ కమిషన్ ఏర్పాటు చేయడంతో ప్రధానంగా ఉద్యోగులకు లాభం జరగడంతో ఈ మహా కుంభమేళ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేరళలో ఏం చెప్పారు, ఉచితాల వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఢిల్లీలో బ్రహ్మాండమైన ఉచితాలు ఇవ్వడంతో ప్రధానంగా మధ్యప్రదేశ్లో ఏదైతే మహిళలకు సంబంధించిన పథకం, మహారాష్ట్రలో మహిళలకు సంబంధించిన పథకం, ఇప్పుడు ఢిల్లీలో అట్లాంటి పథకాలు అమలు చేయడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు జరిగింది. అదే కాక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులు ఉంది కాబట్టి ఫైనాన్షియల్ కేంద్రం సహకరిస్తున్న ఒక ఉద్దేశంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి గెలిచిన గతంలో ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిచిన సందర్భాల్లో కూడా కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కదండి. ఆనాడు పరిస్థితి వేరు, ఈనాడు పరిస్థితి వేరు. భారతీయ ఆమ్ ఆద్మీ పార్టీ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వ్యతిరేకత వచ్చింది. లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఇంపాక్ట్ పడ్డది. తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వల్ల 40 లక్షల మంది ఢిల్లీలో లాభం జరిగితే అందులో 20 లక్షల మంది వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్వేలను కూడా భారతీయ జనతా పార్టీ. పాపారావు గారు, ఢిల్లీ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ కామెంట్స్ పై తర్వాత మనం మాట్లాడదాం. ముందు ఢిల్లీ ఫలితాలు దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా వచ్చాయి, మెజార్టీ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్. అనుకున్న దశలో మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ నమ్మకాన్ని సంపాదించుకుంటున్నాయి. అది జరుగుతుంది. ప్రతిసారి జరుగుతున్న పరిణామాల్లో 2-3 సార్లు ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అవడం పూర్తిగా మనం అందరం ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మకూడదని నిర్ణయించుకుంటాం. సరే, నేను నిన్న ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం నా వరకు నేను వ్యక్తిగతంగా ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం కొంత ట్రస్ట్ చేస్తా వస్తున్నాను. అది ఒకటి యాక్సిస్ మై ఇండియా. అవును, అది లేట్ గా ఇచ్చాడు ఆయన అని చెప్పాడంటే ఏదో టీవీ ఛానల్లో. నేను ఇంకా చేయలేదు, అందరితో పాటు ఇవ్వాల, తర్వాత ఇచ్చాడు ఆయన. నేను ఇంకా వర్క్ చేసి కానీ ఇవ్వాలని చెప్పాడు. అది కూడా రైట్ అవుతుంది. యాక్సిస్ మై ఇండియా చెప్పింది కరెక్ట్ అవుతుంది. ఈ రోజు అదే 45 నుంచి 55 దాకా ఏదో బీజేపీకి సీట్లు ఇచ్చాడు ఆయన. అదే కరెక్ట్ అవుతుంది. యాక్సిస్ మై ఇండియా ఇస్ రైట్. అది నేను యాక్సిస్ మై ఇండియా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్ రిజల్ట్ బహుశా బీజేపీ గెలుస్తారే కంక్లూజన్ నాకు కూడా అనిపించేది ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఓడిపోతుంది అనే దగ్గర
ప్రశ్నలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోతుందంటే, ఒకటి ప్రధానంగా బీజేపీ ఢిల్లీలో మిడిల్ క్లాస్ పెద్ద ఎత్తున 50% దాకా ఉద్యోగస్తులు కానీ లేకపోతే మధ్యతరగతి కానీ ఉన్న సిటీ అది. దానిలో మీకు బడ్జెట్లో ఐటీకి ఇచ్చినటువంటి రాయితీ చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. అది మధ్యతరగతి ఇందాక కూడా ఒక టీవీ ఛానల్లో ఫోన్ ఇన్లో వచ్చినటువంటి ఒక ఎంప్లాయీ కూడా దీని గురించి ప్రస్తావించి వెళ్ళారు, ఇక్కడ లోకల్ ఎంప్లాయీ. తర్వాత 8th పే కమిషన్ కూడా ఒకటి అయిపోతున్నారు. 8వ పే కమిషన్ అంటే అది వేతనాల సవరణ జరుగుద్ది, మళ్ళీ వేతనాలు పెరిగే అవకాశం. ఈ రెండు బాగా పనిచేసినాయి ఉద్యోగస్తుల మీద. ఒక్క ఐటీ రాయితీయే కాదు, 8th పే కమిషన్ కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేసింది. అలాగే యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. ఇంకోటి శీష్ మహల్ వ్యవహారం పనిచేసింది అనేది అనుకోవాలి ఖచ్చితంగా. శీష్ మహల్ వ్యవహారం ఆయన, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే కామన్ మ్యాన్ పార్టీ, మఫ్లర్ వాలా, మన జనాల్లో ఒకడు, ఇవన్నీ చాలా పాజిటివ్స్. ఆయన గురించిన కథలుగా ప్రచారంలో ఉన్న అనేక విషయాలు ఉన్నాయి, కథలుగా చాలా విషయాలు. ఫస్ట్ ఎలక్షన్ తర్వాత ఆయన గెలిచినప్పుడు అయితే ఆయన కారు ఎలాంటి కారు వాడతాడు, ఆయన వేసుకునే ప్యాంట్ ఎంత కురసగా మామూలు జనాల్లో కలిసిపోయే విధంగా ఉంటాడు, చాలా ఇట్లాంటి ఒక కామన్ మ్యాన్ తాలూకు ఇది అనేది. ఆయన కామన్ మ్యాన్ తాలూకు ఆ టచ్ కోల్పోయాడు. దాంతో పాటుగా ఇంకోటి లిక్కర్ స్కామ్ కూడా కొంత పనిచేస్తుందని అనుకోవాలి. ఎందుకంటే శీష్ మహల్ వ్యవహారం చూస్తే లిక్కర్ స్కామ్ నమ్ముతారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఇంత అమౌంట్ అనేది ఫిక్స్డ్ గా ఏమి చెప్పలేకపోయారు. సుప్రీంకోర్టు కూడా మీరు ఇదమిద్దంగా ఇది లేకుండా దాని మీద బెయిల్ ఇచ్చింది. అయితే శీష్ మహల్ వ్యవహారం చూసిన తర్వాత బహుశా ఇతను కూడా ఏదో ఉందనేది జనాలు వచ్చి ఉంటుంది. దీని అతడితో పాటు కొంత కేజ్రీవాల్ అహంకార పూర్తి ధోరణులు అనేది కూడా కొంత మాట ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ, జనాలు ఎప్పుడు అహంకారానికి సహించరంటానికి మొన్న పార్లమెంటరీ ఎన్నికల్లో 2024లో మోడీ గారిని 240 సీట్లకు పరిమితం చేశారు. ఆ ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంలో మోడీ గారు కూడా ప్రధానంగా నేను దేవుడి ప్రతినిధి అన్నట్లు మాట్లాడటం, ఇవన్నీ చాలా కొంత ఎగ్జాగరేటెడ్ ఇవన్నీ ఉన్నాయి. 400 సీట్లు వస్తాయి, ఇవన్నీ కొంత అహంకార పూర్తిమైన ధోరణిగా దాంతో కట్ చేశారు ప్రజలు. ఇది ఇట్లాగే పోతే మంచిది కాదనేది. దానికే ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ భగవత్ గారు కూడా ఇది మంచిది కాదన్నట్లుగా పరోక్షంగా చెప్పడం చాలా. తర్వాత మొన్న మోడీ గారిలో కొంత ఆలోచన మారినట్లుగా కొంత ఆయన వ్యక్తీకరణ, నేను కూడా మనిషిని తప్పులు చేస్తాననేది. సో ఇది ఏంటంటే ఈ క్రమంలో కేజ్రీవాల్ కూడా ఇట్లాగా వదిలేస్తే ఈయన ఎక్కడ దాకా పోతాడనేది ఈసారి కట్ చేయాలనేది అనుకుంటున్నారు. అయితే బలమైన ప్రతిపక్షం, దానిలో సందేహం లేదు. కేజ్రీవాల్ ఈ రోజు బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు. ఎందుకంటే 67 సీట్లు వచ్చిన రోజు ఆయన అబ్సల్యూట్ మోనోపలి, 62 సీట్లు వచ్చిన రోజు ఆయన బలమైనటువంటి శక్తి. అట్లాంటిది ఈ రోజు బీజేపీ అలాంటి పరిస్థితులు లేదు, ప్రతిపక్షం బలంగా ఉంది. రెండోది ఏంటంటే ఇందాక మన మిత్రుడు కాంగ్రెస్ తను అక్కడ ఎవరున్నారు నేను కనపట్టలేదు దయచేసి. చరణ్ కౌశిక్ సార్ ఏం లేదు, ఆయన అన్నదానిలో నేనేంటంటే ఆయన ఒంటరిగా పోయి మాకు హర్యానాలో డ్యామేజ్ చేశారంటున్నారు. హర్యానా నుంచి చరిత్ర తీసుకోవడం అనేది పొరపాటు. మీరు చేస్తుంది ఏంటంటే కావాలని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ హర్యానాలో మీరు ఓడిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా మీరు వాళ్ళు విడివిడిగా పోటీ చేయడం కారణం కరెక్టే. కానీ ఢిల్లీలో వాళ్ళు ఓడిపోవడానికి మీరు కూడా కారణం, మీరు వాళ్ళు విడివిడిగా పోటీ చేయడం. కానీ విడిపోయింది మీ దగ్గర నుంచి బిగినైంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలో ప్రతిపక్షాలు సిపిఎం కానీ, సిపిఐ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మీతో కలిసి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తే మీరు ఎవరిని కలవలేకుండా చర్చల్లో ప్రొలాంగ్ చేసి ఆఖరికి పొత్తులు లేకుండా వెళ్ళి ఆ సందర్భంలో మీరు చెప్పిన మాట ఏంటి, ఇండియా కూటమి అనేది పార్లమెంట్ ఎన్నికలకే అప్పటి నుంచి బిగిన్ అవుద్ది, అప్పుడే అని చెప్పారు మీరు స్పష్టంగా. అందుకని మిగతా వాళ్ళు ఏ తప్పులు చేసినా ఆ తప్పుకు మూలం కాంగ్రెస్ నుంచే ఉంది. ఆ రోజు మధ్యప్రదేశ్ దానికి మూల్యం చెల్లించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పాఠం నేర్చుకుంది. పాఠం నేర్చుకున్న తర్వాత ఇంకెక్కడ గెలిచారు, ఒక స్టేట్ పాఠం నేర్చుకున్న తర్వాత ఇంకో స్టేట్ గెలిచారు. మీరు నాకు గుర్తురాట్ల కరెక్ట్ గా జార్ఖండ్ లాంటి కొన్ని చోట్ల కొంచెం పొత్తులు పెట్టుకోవటం ఇది. అందుకని ఏంటంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ తప్పు నుంచే బిగినైంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తనకు వీలుగా ఉన్నప్పుడు ఒకలాగా చేసింది, వీలుగా లేనప్పుడు అనుకున్నప్పుడు అందరితో కలిసి వెళ్దాం అంటుంది. ఇది అక్కడ బిగినైంది. దాన్ని కేవలం లోక్సభ ఎన్నికల వరకే ఇండియా కూటమి, అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి ఉండదని చరణ్ కౌశిక్ గారు అంటున్నారు. అన్నాడు, అప్పుడే అన్నారా, ఇప్పుడు అన్నా, ఇప్పుడు మళ్ళీ ఆయన అదే మాట అంటే ఇక మనం ఏం చేయలేము. అదే మాట అంటే హర్యానాలో వెళ్ళిపోవడం తప్పే ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ దాని. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయకపోతే అక్కడ మీ పవర్ లో వచ్చే వాళ్ళని. అవునండి, మీరు పోటీ చేయకుండా ఎందుకుంటారు, ఉంటే కూటమిలో ఉంటారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అవును, కలిపి వెళ్ళాలి కదా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమి ఉందంటే వాళ్ళు రాకపోతే చర్చల సందర్భంలో ఇంకేదైనా కారణాలు కనపడితే మీరు అప్పుడు తప్పట్టచ్చు. అసలు కూటమే లేదు అసెంబ్లీ ఎన్నికల్లో అంటున్నారు మీరు, పార్లమెంట్ ఎన్నికలకే కూటమి అంటున్నారు. ఇక వాళ్ళ ఇష్టం, రెండో వాళ్ళ ఇష్టం, మీకేం సంబంధం. రైట్ పాపారావు గారు, ఖచ్చితంగా మనం మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. ఢిల్లీ ఫలితం అనేది ఇండియా కూటమి భవితవ్యాన్ని ఇప్పుడు నిర్దేశించబోతుందా? ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలు నిలిచిన సందర్భం ఒకటైతే,
ఇప్పుడు ఈ ట్రెండ్స్ ఈ ఫలితాలు చూసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేస్తున్న వ్యాఖ్యలు అనేవి కొంత సెన్సేషనల్గా ఉన్నాయి. ఇంకా కొట్టుకోండి అన్న ధోరణిలో ఇండియా కూటమి నిర్దేశించి చేసిన వ్యాఖ్యలపై మరి కాంగ్రెస్ స్పందన ఏంటి? ఇండియా కూటమి భవితవ్యంపై పాపారావు గారు ఏమంటారు?